హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి వంకాయ ఎండు నెత్తల కర్రీని అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎండు నెత్తలను అయితే తీసుకుని ఎదుర హెడ్ అదేవిధంగా వెనకాల తోక రెండు తీసేసి ఈ విధంగా శుభ్రంగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక గిన్నెలోకి వాటర్ను వేసుకునేవి వేడి చేయాలి. కొంచెం వేడయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం తీసుకున్న ఎండు నెత్తలు అయితే ఈ వేడి వాటర్లో అయితే వేసుకోవాలి. దీనిలో ఇసుక కానీ ఏదన్నా ఉన్నా సరే మనకి వేడి వాటర్లో వేయడం వల్ల మనకి శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వాటర్ తీసేసి మళ్ళీ 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే ఈ విధంగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు అదేవిధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను కూడా వేసుకొని ఈ విధంగా ఆనియన్స్తో పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. దీనిలో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది అనమాట ఆనియన్స్. అదేవిధంగా మనం వేసుకున్న ఈ ఎండు నెత్తల చేపలు కూడా 2 నిమిషాలు ఫ్రై అయితే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో వంకాయలను అయితే తీసుకున్నానండి. ఆ వంకాయలు ఈ విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను అనమాట. ఆ వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని వీటిని కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకొని నేనైతే కల్లుప్పుని అయితే వేసుకుంటున్నాను. కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేసుకుని ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఈ వంకాయలు మగ్గేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. అదేవిధంగా దాని తర్వాత 2 స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కారం కూడా ఈ వంకాయలకి చేపలకి పట్టేటట్టు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే కొంచెం ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని దీనిపైన మూత పెట్టి పూర్తిగా ఒక 5 మినిట్స్ మనం సిమ్లోనే ఉంచితే అది ఉడికిపోతుంది అనమాట. బాగా మగ్గిపోతుంది. ఈ వంకాయ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పౌడరు అదేవిధంగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే మన ఎండు నెత్తలు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. అదేవిధంగా మీరు దీన్ని పులుసుగా పెట్టుకోవాలనుకుంటే చింతపండు రసాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసుకుంటే ఎగురైతుంది అనమాట. ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇంతేనండి, ఎండు నెత్తల్లో వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. వంకాయతో ఎండు నెత్తల కాంబినేషన్ అనమాట. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.